పోయిన నెల మనం ఏదైతే చెప్పలేదో చేతిలో డబ్బులు లేకుండా జీవించడం నా బతుకైపోయింది. ఇప్పుడు చేతిలో 10 రూపాయలు ఉంది. సరే, జీతం ఏ రోజైనా వస్తుంది, ఎందుకంటే నెల ఫస్ట్ రోజు కదా ఇది. నా జీతం నా చేతికి వచ్చంగానే ఒక మంచి హోటల్కి వెళ్ళి బాగా తినేసి రావాలి. నువ్వు దేనికి దిగులు పడకో, నేను నిన్ను కూడా తీసుకెళ్తాను, సరేనా? ఇంకా నువ్వు ఆకలితో ఉండాల్సిన అవసరమే లేదు. ప్యాకేజ్ వచ్చింది సార్. ఎదుగు వచ్చేసాను. ఎవరు దీన్ని పంపారు? హలో, చెప్పండి. నేను పంపిన ఇన్స్టెంట్ నూడిల్స్ బాక్స్ నీకు దొరికిందా? ఇన్స్టెంట్ నూడిల్సా? అవును, ఇది అప్పుడే వచ్చింది. ఓకే, మన కంపెనీ లాస్ లో వెళుతుంది, అందువల్ల నీకు జీతం ఇవ్వలేకపోయాను. అందువల్ల ఈ నూడిల్స్ బాక్స్ ని పెట్టుకుని ఈ నెల గడిపేశాయి. ఒకే బాక్సే ఉంది, జాగ్రత్త. ఇది అర్థం చేసుకున్నందుకు థాంక్స్. ఏంటి? హలో బాస్, బాస్, ఇదంతా చాలా దారుణం. నన్ను ఇంకా వాడు పిచ్చోడని అనుకుంటున్నాడు. వాడు నిజమైన పిచ్చోడు. అట్లీస్ట్ తినడానికైనా ఏదో ఒకటి దొరికిందా? ఇది ఎలా ఉందని తెలియట్లేదు, చూడడానికి బాగానే ఉంది. తిని చూద్దాం. చాలా బాగుంది. ఏం చేస్తున్నావు? ఓహో, నీకు కూడా కావాలా? ఇప్పుడంతా కుదరదు, ఇది నాకు. నీకు అసలు ఓపిక అనేదో లేదా? ఎదుగో, ఇది పట్టుకో. దీన్ని కాస్త వదిలితే నన్ను ఇబ్బంది పెడుతుంది. హలో, మేము ఈబీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. మీ బ్యాలెన్స్ ఇంకా మీరు కట్టలేదు. ఈ రోజు మీరు పే చేయకపోయారంటే మీ కరెంట్ కట్ చేస్తాం. ఇప్పుడు నా దగ్గర 10 రూపాయల కదా ఉంది. నువ్వు ఎక్కడే ఉండవు, నువ్వు ఎక్కడే తింటూ ఉండు. నేను ఆ కంపెనీలో వెళ్ళి మాట్లాడొస్తాను. నా నూడిల్స్ దగ్గర మాత్రం వెళ్ళకు. వెళ్ళు, ఖచ్చితంగా నేను వెళ్తా. ఇప్పుడే నెమ్మదిగా ఉంది. డాగి కూడా కరెక్ట్ గా ఫుడ్ పెడుతున్నారు, నాకు పెట్టడం లేదు. అద్భుతంగా ఉంది, నెమ్మదిగా తింటాను. మనము వెక్కని చూసి చాలా రోజులైంది తమ్ముడు, వెళ్ళి చూసొద్దామా? వాడు చెట్టు నరికేది నేను చూశానంటే వాడిని శాండ్విచ్ చేసి తినేస్తాను. ఈ అడవే మన ఇల్లు, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సరిగ్గా చెప్పావు తమ్ముడు. సరే, అది ఎలుకబంట్ల విషయాన్ని వెంటనే విక్కి చెప్పాలి. నీకేం కాలేదు? అది ఫ్లేబియనే కదా? ఫేబియన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంట్రా ఇది? టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది. నాకు కావాలి, నేను తిని చూస్తాను. ఇవ్వు. వారి దగ్గరే ఉంది తమ్ముడు. నాకు కాస్త ఇవ్వు, తీసేశాను. తమ్ముడు, నాకు కాస్త ఇవ్వరా? చెట్టు పైకి ఎక్కాను. ఇవ్వు. ఏంటిది? నాకు ఇది చాలా నచ్చింది. నాకు కూడా. అదేంటంటే వీళ్ళకి నూడిల్స్ బాగా నచ్చినట్టుంది. కబోర్డ్ లో ఉన్న మిగతా నూడిల్స్ ని లాగించడానికి ఇదే సరైన సమయం. నేను ఇరుక్కోను, కానీ వీళ్ళు ఇరుక్కుంటారు. ఇందుకు పేరు ఇన్స్టంట్ నూడిల్స్. అది ఎక్కడుందో నాకు తెలుసు, నా వెనకాల రండి. నూడిల్సా? అన్నయ్య, విన్నావా? ఇంకా ఉందంట. రా తమ్ముడు. సరే, ఎంజాయ్ చేయండి. జాక్ పాట్ కొట్టినట్టు ఉంది. థ్యాంక్స్ ఫేబియన్, మనము తినొచ్చు. అద్భుతంగా ఉంది. ఇదిగో నువ్వు తిను. నేను ట్రై చేస్తాను. ఇది కూడా క్యాచ్ పెట్టుకో. తమ్ముడు, మనం ఒక పోటీ పెట్టుకుందాం. ఎవరు వేగంగా తింటారని చూద్దాం. సరే, నేను రెడీ. స్లోగా తింటా. లేదు, నేనే తినడంలో ఫస్ట్. వేగంగా తింటున్నావు కూడా.
నేను హెల్ప్ చేస్తాను తమ్ముడు. సరైన పిచ్చోడు నువ్వు. మంచి వేళ తప్పించుకున్నాను. ఇప్పుడు నీ ఓటమిని ఒప్పుకుంటావు తమ్ముడు. అన్నయ్య నాగర్విక్ వచ్చేసాడు. ఎస్కేప్ అయిపో. ఈ ఏ డబ్లు, నూడిల్స్ ఏం చేస్తున్నావు? ఈ నూడిల్స్ ని తీసుకొస్తాను. హా, ఏంట్రా ఇది? ఎవరెలా చేసింది? నా ఇన్స్టంట్ నూడిల్స్ తినింది ఎవరు? ఒరే ఫెబియన్, నువ్వేనా తినింది? ఒరే పిచ్చోడా, ఎందుకు ఇలా చేసావు? నేను ఊరికే వదలనా? నేను నమ్మినందుకు నన్ను మోసం చేసావు. ఏంటి ఎలుకబంట్లారా? అలా అంటే ఇది వాళ్ళ పనేనా? ఒరే, నేను ఖచ్చితంగా దీనికి అనుభవిస్తారురా. చాలా బాగుంది. ఒరే మిమ్మల్ని, నేనే కష్టపడుతుంటే నా భోజనం తీసుకొని తింటున్నారు. ఇది పెద్ద తప్పు. ఎలాగైనా బాగా తెచ్చుకోవాలి. ఇలా చూడు ఫెబియన్, చెప్పింది బాగా విను. నిన్ను పెట్టే నేను వాళ్ళని పట్టుకోబోతున్నాను. ఇతను లేపిస్తానుండొచ్చు కదా. సారీ, తను నాతో గొడవ పడుతున్నాడు. మమ్మల్ని క్షమించు. మేము దొరికిపోయి ఉంటే అయిపోయి ఉంటాం. సరే, ముఖ్యమైన విషయం చెప్దామనే వచ్చాను. ఇంటి దగ్గర ఇంకా చాలా ఇన్స్టంట్ నూడిల్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా తినేలా ఉన్నాయి. ఇద్దామా? ఏమంటారు? యా. పదండి, నూడిల్స్ తిందాం. పదండి, వెళ్దాం. రండి. వెళ్దాం. ఇదే నా చివరి ఇన్స్టంట్ నూడిల్స్. ఇప్పుడు అంతా పోయిందా? దీన్ని పెట్టే వాళ్ళని నేను పట్టుకోబోతున్నాను. నాకు నూడిల్స్ అంటే ఇష్టం. రండి రండి. ఓ వావ్, చాలా అద్భుతమైన వాసన. ఇంకా కాస్త ముందు. అలాగే రండి, ఇంకా కాస్త ముందుకు రండి. ఇక్కడ మిమ్మల్ని నేను పాతేస్తాను. రండి నూడిల్స్ నీకోసమే నేను వస్తున్నాను. రండి రా. ఆగు తమ్ముడు. ఏదో నాకు తప్పుగా అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండు తమ్ముడు. ఏ ఫేబియన్, ఫస్ట్ నువ్వు ముందుకు వెళ్ళు. ఇదేం ట్రాప్ ఉందని చూడు, తర్వాత మేము వస్తాం. సరే, ముందులో నిలుకోమంటే వెళ్ళెక్కడి నుంచి. అయితే ట్రాపేనా? విక్కీ, ఇంత చెప్పావు, ట్రాప్ ఉందని ఏ తమ్ముడు, చెప్పలేదు. రా వెళ్దాం. అయితే ఆ నూడిల్స్ అది మర్చిపో. అలాంటిది ఎక్కువ తినేసాం. పద వెళ్దాం. వెళ్ళొచ్చు, కానీ ఇంకా ట్రాప్స్ ఉంటే ఏమున్నా మనకేంటి? ఇంకొక ట్రాప్. నువ్వు చెప్పింది కరెక్టే. నన్ను కాపాడనయ్యా, కాపాడు, నన్ను కాపాడు. పెరుకోడా పెరుకోళ్ళరా, ఈ రోజు మిమ్మల్ని పట్టుకుంటాను. నా నూడిల్స్ తిన్నారా? ఇప్పుడు నేను మిమ్మల్ని నూడిల్స్ చేస్తాను, చూడండి. ఇప్పుడు పట్టుకుంటాను, చూడు. మమ్మల్ని క్షమించు. ఈ రోజు నేను వదలను. ఎంత దాని ఉంటే నా నూడిల్స్ తింటావు. ఎక్కువగా తిన్నందువల్ల నువ్వు పరిగెత్తలేకపోతున్నావు అనుకుంటా. ఏంటి, అది కూడా నీకు కావాలా? నీ ప్రాణాలు వద్దనుకుంటే ముందే ఇది తిను. ఇలాంటి విషయాలన్నీ కార్టూన్ అయిన మేమే చేస్తాము, మీరు చేయకూడదు. ఏ డబ్బులు నీ చెయ్యి ఇవ్వు. ఇదిగో నేను ఇస్తాను. నమ్మలేకపోతున్నాను. ఇది ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. ఈ ఎలుక బంటల్ని వదలకూడదు. మీకు ప్యాకేజ్ వచ్చింది. ఏంటి ఇంకొకట? ఏ ఇలా చూడు, ఇన్స్టంట్ నూడిల్స్. ఇందులో మళ్ళీ చాలా దొరికేశాయి. విక్, ఇన్స్టంట్ నూడిల్స్ అని నిన్ను ఏప్రిల్ ఫూల్ చేశాను, కానీ ఇప్పుడు నిజంగానే కంపెనీ లాస్ లో వెళ్తుంది. అందువల్ల నేను నీకు ఇంకొక బాక్స్ ని పంపాను. హలో బాస్, ఎక్కడికి రా వెళ్ళారు? నా చేతి రాదేరా.